కాదనా పెళ్లి కొడుకు తండ్రి అంత టెన్షన్ పడుతున్నాడు. మరి కొడుకు పెళ్ళి అంటే ఆ మాత్రం టెన్షన్ ఉండదా? అంకుల్ మీరు టెన్షన్ పడకండి, మీ కొడుకు పెళ్లి బాగా జరుగుతుంది. ఎవరు రా పెళ్లి కొడుకు తండ్రి అనేది? పెళ్లి కొడుకు రా బిట్టు బిట్టు. రేయ్ అద్దాలు లేరా, రేయ్ దండిరా. ఏం బాబాయ్ పెళ్లి కళ కంటే ముసలి కళ ఎక్కువైపోయింది నీకు? ఏంట్రా అట్లంటావు? బాబాయ్ అనొద్దురా. వస్తే ఇయ్యను ఈ తాత అని సంతోషించు. రే జోక్లాబ్రా, రే నేను బొంగు మూతి పెడతాను రా. బొంగు మూత ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నావు? రాత్రి సంబంధం చేసి నేర్చుకున్నాను రా. తను చేస్తే బొంగు మూతిలా ఉంది, నువ్వు చూస్తే బొంగులో మూతిలా ఉంది. ఆయన ఏం పిలిచాలన్నావు? బిట్టు 6 అడుగుల బుల్లెట్. నీ హైట్ కి నీ కట్అవుట్ కి ఏమన్నా సరిపోతుందా? 5,000 ఇస్తాను లేరా. నీకోసమే పుట్టినట్టుంది బాబాయ్. అదే అదే బిట్టు భలే ఉంది పేరు. నాకు కాబోయే పెళ్ళాము రంజని ఆడుందిరా. అది లంజిని కాదయ్యా, రంజిని. లంజిని గింజిని అన్నావు అనుకో, అది అనుకోరాదు, అట్ట వెళ్ళిపోతావు నీ ఇష్టము. అదేలేరా, నాకు నోరు తిరుగుదు. ఆడుంది చెప్పురా. ఆగలేకపోతున్నావా? ఆగలేకపోతున్నా. సర్లే ఫోన్ చేస్తాను, ఈడ ఉండు, కాసేపు ఆగు. హలో, ఏమయ్యా ఎక్కడున్నారు? మా అన్నయ్య ఇది పెళ్లి కదా, మీరందరు పెద్ద మనుషులేండి, ఏం చేస్తున్నారు ఎక్కడ? ముహూర్తం టైం అవుతుంది, మా అన్నయ్య ఆగలేకపోతున్నాడు రింగులోది. మీరందరు వచ్చేసేయండి నా రింగులోది, త్వరగా రండి అయ్యా. నారాయణ ఏం గట్టు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? బాగా జరుగుతున్నాయి నారాయణ. ఈ రోజు మా అన్నయ్యకి పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నువ్వు. మా అన్నయ్యకి ఇంత సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం నువ్వు. ఈ రోజు వాడు ఒక ఇంటి వాడు అవుతున్నా అంటే దానికి కారణం నువ్వు. రేపు పొద్దున్న పిల్లాడు పుడతాడు అనుకో, దానికి కారణం అదే నారాయణ. పెళ్లి నువ్వు చేసావు కదా, వాడు నువ్వు పెళ్లి చేయబట్టే కదా వాడు ఈ రోజు కారణం. అందుకే దానికి తోలు కారణం నీవని చెప్పేసంలే. అసలు పెళ్లి అవుతుందో లేదో ఈ జన్మలో మా అన్నయ్య సన్యాసిగాను అజ్ఞాసవాదిగా మిగిలిపోతాడేమో అనుకున్నాము. మీరే మంచి సంబంధం తెచ్చి పెళ్లి జరిపిస్తున్నారు, మీరే దగ్గరుని చేపిస్తున్నారు. నా రింగులు మా 10 ఎకరాల సొమ్ము అమ్మేసి ఆ డబ్బంతా మీకే పెళ్లి సంబంధానికి పెట్టేశాము. డబ్బు పోయినా పర్లేదు, మా ముసలి పెళ్లి అవుతుంది. మాకు అదే 10 కోట్ల ఆస్తి, మా ముసలి పొలం మొలకలెత్తుతున్నాయి నా బొంగులోది. అదే తేడా వస్తే ఎవరికి వచ్చిన మేము డబ్బు, వడ్డీ, ధర్మ వడ్డీ, చక్ర వడ్డీ అన్ని లాగేసుకుంటాము నా రింగులోది. సరే వస్తాను, నా బంధువులందరూ వస్తున్నారు, వాళ్ళు పలకరించి రావాలా. వస్తాను నా రింగులోది. ఏమయ్యా ప్రసాద్, ఎంతసేపు అయ్యా పెళ్లి కూతురు తీసుకురావడానికి? ఇక్కడ మీ వియ్యంకులు కంగారు పెట్టేస్తున్నారు అనుకో. బయలుదేరుతున్నారా? బయలుదేరండి తొందరగా చేస్తున్నారు వీళ్ళు. పెళ్లి కూతురు వస్తుందయ్యా. హలో, ఎక్కడయ్యా? ఎంతసేపు వస్తున్నారు? పెళ్లి కూతురు కనిపించడం లేదా? అదేంటయ్యా ఈ టైంలో పెళ్లి కూతురు కనిపించట్లేదు అంటున్నారు మీరు? అమ్మ, ఈ విషయం ముసలి ప్రాణానికి తెలిస్తే ఆ గుండె మురుక్కాల్లో అంత్యక్రియలు దారి తీస్తుంది కదయ్యా. వెతకండి, చుట్టుపక్కల వెతకండి, మనుషులు పెట్టి వెతికిండి అయ్యా. సరే వెతుకుతున్నారా? సరే మీరేం కంగారు పడద్దండి, నన్ను కంగారు పెట్టద్దండి. ఎక్కడుందో వెతకండి, ఫోన్ దగ్గరలో పెట్టుకోండి. ఎలాగ నేను మేనేజ్ చేస్తాను. మీరు కూడా ఎవరికి ఫోన్ చేసి చెప్పదండి, నాకు ఏ విషయం చెప్పండి. సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ. అది ఎక్స్క్యూజ్ మీ కాదయ్యా, ఎక్స్క్యూజ్ మీ. ఏం చెప్పు? ఓకే ఎక్స్క్యూజ్ మీ. పెళ్లి కూతురు మిస్సింగ్ అని ఇక్కడ నాకు తెలిసింది. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు అడ్రస్ ఎక్కడా? ఐ వాంట్ టు షేర్ హిమ్. ఆ విషయం తెలిసే కొంపులు మునిగిపోతాయ్యా. ఇది వానాకాలం కాదు, కొంపలు మునిగిపోవడానికి చలికాలం. ఆ విషయం తెలిసే ముందు నాకు వస్తుందయ్యా పోయే కాలము. 10 ఎకరాలు అమ్మి నేను పొలం కొన్నా, ఇల్లు అమ్మి నేను ఇల్లు కట్టించుకున్నానయ్యా. ఈ విషయం పెళ్లి కూతురు లేదని వాడికి తెలిసిందనుకో, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాడు వడ్డీతో సహా చక్ర వడ్డీతో సహా మొత్తం లాగేసుకుంటాడయ్యా.
దయచేసి చెప్పొద్దయ్యా. లేదు నేను చెప్తా. పెళ్లి కొడుకు ఎక్కడా నేను చెప్పాలి. పెళ్లి కొడుకు చెప్పాలి నా బొచ్చులేదు. అడ్రస్ ఎక్కడా? పెళ్లి కొడుకు అడ్రస్ చెప్తా. ఇది కరెక్ట్ అయిన అడ్రస్. అమ్మయ్యా, నేనైతే ఎలాగలా మేనేజ్ చేసాం కానీ ముందు పెళ్లి కూతురు ఆడుందో చూడాలి. ఏ పెళ్లి కూతురు వస్తుందయ్యా. ఈ వయసులో పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కూతురు ఎట్లుందో చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను రా. అవునరా, నేను కూడా పెళ్లి కూతురు కోసమే వెయిట్ చేస్తున్నా. ఈ వయసులో పెళ్లి ఏంటో. ఇంకా పెళ్లి కూతురు రాలేదా? అవునరా, ఇంకా రాలేదంట. నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను. పెళ్లి కూతురు వస్తే చూద్దామని. నారాయణ, పెళ్లి కూతురు ఆడుందప్ప. అదే హనుమాన్ సర్కిల్ లేదు, దాటేసినారు. వచ్చేస్తున్నారు, దగ్గరలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఏ నారాయణ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అది గాంధీ చౌక్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఇటు వచ్చేస్తున్నారులే. సరే మంచిది. ఏ డైరెక్టర్ డైలాగ్ అని చెప్తావా? పెళ్లి కూతురు బాగుంటదా? నారాయణ, ఎక్కడ నా లంజని? నారాయణ దర్గా దగ్గర వచ్చేస్తుంది. బిట్టు వచ్చేస్తుంది. కంగారు పడు. వచ్చేస్తుంది. హలో, చెప్పురా. రే బాను, ఎక్కడున్నావురా? ఇక్కడే మా ఇంటి పైన ఉన్నదా? సరే గాని రే, అర్జెంట్ గా నాకు ఒక యాక్టర్ కావాలరా. ఆర్టిస్టా? మన గుంతకల్లో అంత తోపు ఆర్టిస్టులు ఎవరున్నారు? ఇదిరా మ్యాటర్. అర్జెంట్ గా నాకు ఒక యాక్టర్ కావాలా. 10,000 రా. 10,000 ఇస్తాను రా. 10,000? అరే 10,000 అయితే నేను వస్తాను కదా, ఇంకోరు ఎందుకు? అవునా, వచ్చే. ఓకే, వస్తున్నా. చిగిరి సన్నగానే ఉంది. బొక్కలు సుర చేస్తా. నేను బొక్కలు తింటా. అయినా పెళ్ళి బొక్కలు లేవుగా. రే పెద్దప్ప, ఈసారి ఎగ్జామ్ రాసి ఎలాగైనా కాలేజ్ టాపర్లు అయిపోలరా మనం. అరే చిన్నప్ప, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పా. దానికి మనం ఒక్క ఫార్ములా నేర్చుకున్నాం అనుకో, టాపర్లు అయిపోతాం ఈసారి. ఆ ఫార్ములా ఏంటంటే ఆల్జిబ్రా. x² + y² - 2ab. ఇది ఒక్కటి నేర్చుకున్నామంటే మనమే టాపర్లు ఈసారి.